చిత్తూరు జిల్లా పల్మనేరు మండలం కుర్మాయి పంచాయతీ ముడివారిపల్లికి చెందిన పెద్దప్ప తన ఇంటి అవసరాల కోసం ఇసుకను తరలిస్తుండగా సిఐ ట్రాక్టర్ను పట్టుకొని 30,000 లంచం డిమాండ్ చేశారని, లంచం ఇవ్వనందుకు ట్రాక్టర్ను సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారని ఆవేదన చెందారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు కొమ్ము కాసిన కౌండిన్య నదిలో ఇసుక మొత్తం లూటీ కావడానికి ఈ సిఐ కారణమని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతల పట్ల ఆయన ప్రవర్తించే తీరు చాలా దారుణమని, ప్రతి పనికి లంచం డిమాండ్ చేస్తారని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడే ఇలాంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పుర ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన దానికి ముఖ్య కారణం ఏమంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడ్ తీసుకోవాలంటే ఎంత కష్టం అంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు. అంత కష్టపడి 5,000, 4,000, 3,500 ఒక్కొక్క లోడు. ప్రజలు అసలు కొనలేక, ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే, ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఉచితంగా మీకు ఇసుకిస్తాము, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుక ఉందో అవన్నీ ఉడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ని ప్రవేశపెట్టింది. ఇది ఏమైందంటే, ఈ యొక్క స్మగ్లర్లు, ఇసుక స్మగ్లర్లు, గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మక్కయ్యి ఒక లోడుకి 2,000, 3,000 తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు. అంతెందుకండి, కౌండిన్య నదికి పోతాం పదండి, అక్కడ ఎవరు బ్రిడ్జి కొట్టినారో ఇప్పుడు కూడా సీసీ కెమెరాలో ఉంటుంది. అక్కడున్న నదులన్నీ మొత్తం లూటీ చేస్తున్నారు. ఈరోజు పలమనేరుకి నీటి కష్టం వస్తుందంటే అది కేవలము ఈ వైసీపీ నాయకులు, పోలీసులే కారణం. ఆ రోజు మేము అడ్డుకుంటే, ఆ రోజు ఇక్కడున్న ఎస్ఐ గారు వచ్చి అడిగినారు, ఇదే సిఐ ఎస్ఐ గారు, చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకుంటారా అని. మేమే తీసుకుంటాను, మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టం వచ్చినట్టు తోలుకున్నారు. ఈరోజు 2,000కి, 1,500కి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకని వీళ్ళు టౌన్లో తోలుకునేదానికి వస్తే, ఈరోజు కరెక్ట్ మేము, పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? విషయమై అడిగితే ఆయన మధ్యవర్తుల ద్వారా డబ్బులు అడిగినారంట. మా వాళ్ళు చెప్తా ఉన్నారు, 30,000 అడిగినారంట. 30,000తో ఇవ్వండి, నేను కొద్ది రోజులు ఉంటాను, అంతవరకు నాకు డబ్బులు ఇస్తే నేను తోలుకునేదానికి అవకాశం ఇస్తాను, లేకపోతే నేను చేయను అనేసి ఇక్కడ ఉన్న సిఐ చంద్రశేఖర్ గారు చెప్తారు అనేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలా. ఈ సిఐ గారు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టాలా. ఆయన మీద వెంటనే ఈడే ఉండాలి ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు అనుకో, నిజాలు తెలియదు కదా. కాబట్టి పై అధికారులు, పోలీస్ అధికారులు దీనిపైన ఎంక్వైరీ వేసి ఆయన నిజంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదా, ఇన్ని రోజులు ఇసుకంతా ఎవరు దానికి బాధ్యత, పోయిన దానికంతా ఆడ బిజ్జులు కొట్టేసిన దానికంతా ఎవరు బాధ్యులు, ఇవన్నీ తేల్చేంతవరకు సీఏ గారిని ఇక్కడే పెట్టి ఆయన పైన ఎంక్వైరీ వేసి న్యాయం చేయాల్సిందిగా ప్రజలందరూ పక్షం కూడా కోరుతున్నాము. దీని మీద మేము ఎమ్మెల్యే గారు ఇక్కడ పోయి అర్జీ ఇస్తాం ఇప్పుడు, అలాగే ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేస్తాం, డిఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేస్తాం తెలియజేస్తూ. కానీ ఇంకోటి, ప్రజలందరూ కూడా ఇవంతా గమనించండి. ఇంకా వీళ్ళకి ఆకిలి తీరలా. ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఆయన వైసీపీ వాళ్ళకి కుమ్మకనేటువంటి అధికారులకు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు, వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉచితంగా ఇసుకనైనా కనీసం ప్రజలకు సౌకర్యంగా తోలుకునేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఈ ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాను. జై హింద్. మొత్తమే ఈయన వ్యాపారం చేపిస్తాడు మనకేదన్నా ఇల్లుకి కావాలంటే 10,000, 20,000 అడుగుతాడు బండికి. మిగతా అక్రమార్కులు కావాలంటే ఆయన ఏమన్నా 30,000, 40,000 బండికి ఇచ్చేస్తే యాటికైనా తోలుకోవచ్చు, బెంగళూరుకి పోవచ్చు, బలం మీద తోలుకోవచ్చు, ఏడైనా తోలుకోవచ్చు, ట్రిప్పర్లు కూడా వేసుకోవచ్చు. మొత్తం మాండ్లతో సహా లోడ్ ఇచ్చేసినాడు బ్రిడ్జి పక్కనే. అది కనిపించలేదా? ఎన్ని వచ్చిడా సీసీ కెమెరాలు చెక్ చేయమంటున్నాం మేము. ఏడాది ఏమేమి జరిగిందో తేల్చమని చెప్తున్నాం.
అంటే సిఐ గారు మొత్తం సిఐ గారే ఆయన మారిపత్లోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి సిఐ చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు పొలంనేరు ఎంక్వైరీ చేయాలి దీనిపైన. మేము ఎస్పీ గారి దగ్గరికి పోతున్నాము. అవును, మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడుగుతా ఉన్నారా? ఇసుక 30,000 అడిగినాడు ఈ రోజు కూడా. 30,000 అడిగినాడు. 30,000 ఇస్తే తోలుకోవచ్చు. 30,000 ఇస్తే తోలుకోవచ్చు. పేరు ఊరు చెప్పిన ఈరోజు ఊరుమాయి పంచాయతీలో ఆడ ఇంటి పని రీచ్ అయిపోయింది. 20 రోజులు అయిపోయింది, స్టాప్ అయిపోయి ఇసుక లేదు. లేబర్స్ అంతా బాధపడుతూ ఉన్నారు. ఇల్లు పూర్తి చేసేదానికి 2 ట్రాక్టర్లు ఇసుక తీసుకొని పోతే నేరుగా ఊర్లోకి వచ్చేసినాడు బండి కారు ఎత్తుకొని. 30,000 రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున. దానికి ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫిన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపల కూర్చొని పెట్టినాడు. ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి పోతాను మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి. ఇప్పుడు 2 ఏళ్ళుగా ఏమేమి జరిగింది, పొలంనేరు మొత్తం సీసీ కెమెరాలు తీసి ఎన్ని ట్రాక్టర్లు రోజుకి వస్తూ ఉంది, ఎన్ని టిప్పర్లు పోతా ఉంది, బయట కూడా సీసీ కెమెరా చెక్ చేయమని చెప్తాం పోయేసి. ఇసుక ఎక్కడి నుంచి ఎక్కుతుంది? ఇసుక ఎక్కడ ఎక్కుతా ఉన్నారు? ఏట్ల ఫారం ఏట్లో నుండి ఆయన చేసినాడు వ్యాపారాలు. ఇప్పుడు మా ఊరు పక్కన ఇంటికి తోలుకుంటా ఉంటే సిఐ గారు చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్లో ఇంటికి తోలుకుంటా ఉంటే దాన్ని ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి మామూలు వసూలు చేయాలని చూసినాడు. ఏం దానికే లోపల పెట్టేసినాడు బండి తెచ్చి. నా పేరు పెద్దప్ప, కూరుమాయి పంచాయతీ, ఎక్స్-ఎంపీటీసీ. నేను కూరుమాయి పంచాయతీ. అవునా, నువ్వు డబ్బులు ఇస్తే మిమ్మల్ని వదిలేస్తారా? డబ్బులు ఇస్తే వదిలేస్తారు. ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తున్న సిఐ, ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తున్న సిఐ, ఉచిత ఇసుక విధానాన్ని దుడ్లపడుతున్న సిఐ, ఉచిత ఇసుక విధానానికి దుడ్లపడుతున్న సిఐ, ఉచిత ఇసుక విధానానికి దుడ్లపడుతున్న సిఐ, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న సిఐ, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న సిఐ, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న సిఐ. ఏమి బాధ ఏం చెప్పు. ఏం మా బాధ? ఏట్లో ఉన్న బండ్లు ఎందుకు పట్టుకొని మీరు డబ్బులు అడుగుతారు, డబ్బులు బెదిరించండి మీరు. సార్ బెదిరించినది ఏంటి?
ఇది చాలు సార్ బెదిరించినాయి. మేమే ఏదైతే ఉందో నువ్వు రికార్డు చూపించమని పొద్దున అడిగినా ఇంతకు ముందు 5,000 అనుకున్నప్పుడు మీరు దాన్ని కాంపిటీషన్ చేయలేదు, మేము ఇప్పుడు 1500తో తీసుకున్నాం సార్. ఉచిత ఇసుక విధానాన్ని మనం ప్రభుత్వం చెప్పిండేది ఎమ్మెల్యే గారు అవసరం. ఇప్పుడు అందరూ చదువుతారు. ఇప్పుడు 5 ఏళ్ళుగా ఏదైనా ఒక బండి చూపినట్టు లేదు ఎక్కడెక్కడ. చూపి నువ్వు ఒక 5 ఏళ్ళ నుంచి 5 సంవత్సరాలు ఐదేళ్ళ నుంచి